ఆషాఢ మాసంలో హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది లష్కర్ బోనాలు, ఇందూరులో ఊర పండుగ. ఈ రెండు దేనికవే ప్రత్యేకత. నిజామాబాద్ నగరం అణువణువున పండుగ శోభను సంతరించుకుంది. ఊర పండుగ కోసం సర్వ సమాజ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది పండుగ ఉత్సవాలు. తెల్లవారుజాము నుంచే వడ్లదాతి నుంచి అమ్మవార్ల విగ్రహాలు తేలు మైసమ్మ గద్దె వరకు చేరుకున్నారు. వతందారులు అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు తల్లుల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. పోతురాజు విన్యాసాల మధ్య శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వర్షాకాలంలో అంటువ్యాధుల నుండి ప్రజలను, పశువులు, పాడి పంటలను కంటికి రెప్పలా కాపాడాలని వేడుకుంటూ ఈ ఊర పండుగను జరుపుకుంటారు. గ్రామ దేవతలకు కల్లుసాక పోసి కుల సంఘాల సమక్షంలో మొక్కులు చెల్లించుకుంటారు. 1862-67 మధ్యకాలం నుంచి ఇందూరులో ఊర పండుగ ప్రారంభమైనట్లు చెబుతారు. దాదాపు 83 ఏండ్ల క్రితం సిర్నాపల్లి సంస్థానాధీశురాలు శీలం జానకీబాయి నిధులు సమకూర్చి ఊర పండుగను ఘనంగా నిర్వహించడం ప్రారంభించారట. అప్పట్లో అతిసార వంటి వ్యాధులతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. గ్రామ దేవతలను పూజిస్తే వ్యాధి నయమవుతుందని భావించి పండుగను నిర్వహించగా వ్యాధి పూర్తిగా నయమై ప్రజలకు ప్రాణాపాయం తప్పిందట. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఈ ఊర పండుగను జరుపుకునే ఆనవాయితీ ప్రారంభమైనట్లు చెప్పుకుంటారు. అత్యంత మహిమగల మహాలక్ష్మి అమ్మ మమ్ము కాపాడమ్మ, అడెల్లి పోచమ్మ ఆదరించమ్మ, సార్గమ్మ రోగాలు రాకుండా కాపాడమ్మ అంటూ భక్తి శ్రద్ధలతో ప్రజలు వేడుకుంటారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఈ ఊర పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఊర పండుగలో పవిత్ర ప్రసాదంగా భావించే సరిని నగరం నలుమూలలా జల్లుతూ చెరువులో కలుపుతారు. ప్రత్యేకమైన కర్రతో తయారు చేసిన అమ్మవార్ల విగ్రహాల ఊరేగింపు నిర్వహిస్తారు. కిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న తేలు మైసమ్మ గద్దె, శారదాంబ గద్దె వద్ద అమ్మవార్లకు పసుపు కుంకుమ, గులాలు పట్టు వస్త్రాలతో, చెవిపోగులు, గాజులతో నగర పెద్దలు అలంకరించి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. నగరంలో దేవతల ఊరేగింపు కొనసాగి చౌరస్తాలలో ప్రజలు కుల సంఘాల ఆధ్వర్యంలో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.